VS369 టీవీ న్యూస్ కి స్వాగతం. పాములపాడు చికెన్ సెంటర్ అధికారులకు సూచనలు ఇస్తున్న పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో అధిక ధరలకు అమ్మే చికెన్ సెంటర్ యజమానులకు ఆత్మకూరులో ఏ రేటు ఉంటే అదే రేటు స్లేటుపై ప్రతిరోజు వేయవలనని సూచించిన పాములపాడు పంచాయతీ సెక్రటరీ 2 రోజుల్లో ప్లేట్లపై రేట్లు పట్టిక ప్రతి చికెన్ కొట్టు వద్ద ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క చికెన్ సెంటర్కు లైసెన్స్ కలిగి ఉండాలి. లేని ఎడల వారిపై కేసు నమోదు చేస్తామన్న పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్. చికెన్ సెంటర్లకు లైసెన్సులు లేకుండా 300 నుంచి 320 వరకు విక్రయిస్తున్న చికెన్ సెంటర్ యజమానులకు ప్రతి ఒక్క చికెన్ సెంటర్కు లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. లేని ఎడల చికెన్ సెంటర్లను సీజ్ చేస్తామని సూచించిన పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్ పాములపాడు మండల తహసీల్దార్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి లైసెన్సులు లేని చికెన్ సెంటర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి చికెన్లో పాయిజన్ అయితే దానికి బాధ్యులెవరు? కనుక తక్షణమే అధికారులు స్పందించి లైసెన్స్ లేని చికెన్ సెంటర్లను సీజ్ చేయవలసిందిగా కొంతమంది పాములపాడు గ్రామస్తులు VS369 టీవీ ఛానల్ కి తెలియజేశారు. అదే సార్ ఏపీయండి, బీద వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రోజు రేటు ఆ రోజు ఏపీయండి. సరే 300, 320 వరకు కూడా అమ్మినారు. వాళ్ళ మార్కెట్ రేట్ ఎంత ఉంది, వాళ్ళకి ఏ రేట్ వస్తుంది, పేపర్ రేట్ ఏ విధంగా ఉంది, వీళ్ళ రేట్ ఏ విధంగా ఉన్నాయని సరే సార్ వాళ్ళు 270, 280 అంటున్నారు. సరే 300 కూడా తీసుకున్నాము. నా కాడ అన్ని ఉన్నాయి. 300 కూడా తీసుకున్నాము. ఫోన్ పేలు చేసినట్టు కూడా నిన్న కూడా తీసుకున్నా నేను. నిన్న కూడా ఫోన్ పేలు చేసినాము 300, 320 లెక్కల. సరే సార్ ఎప్పటికైతే మీకు బీదోళ్ళకి ఇబ్బంది లేకుండా రేపు నుంచి పలకల మీద ఏ రోజు రేట్లో ఆ రోజు అయిపోయింది. అదే సార్ మీరు మళ్ళా అక్కడిక్కడ పోయి అది అంత పెద్ద చర్చలు కాకుండా చూడండి. జనాలకు కూడా సరుకు బాగుండేటట్టు అది ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకునే బాధ్యత మీదే ఇక్కడ అధికారులు కాబట్టి. సరే సార్ అక్కడ ఇప్పుడు మీరు ఎట్టేస్తున్నారు కేజీ అని అడుగుతున్నారు సార్. రేట్లు మీకు తెలియదా? ఒకవేళ వస్తే చెప్పు, వాళ్ళకి షాపు వాళ్ళకి రేట్లు విపరీతంగా ఉన్నాయని అభియోగం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా పక్కన ఎట్లా ఉందో దాన్ని చూసుకొని రేట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా పలకల మీద రేట్లు రాసి పెట్టాలని చెప్పండి. ఏ రోజు రేట్లు ఆ రోజు పలకల మీద రాసి పెట్టాలి. మార్కెట్ రేట్ ఏ విధంగా ఉందా, మీ దగ్గర ఏ విధంగా ఉందని పెట్టాలి. ఎప్పుడు సార్ రేపు నుంచి అమలు చేస్తున్నారు కదా పలకల మీద? రేపటి నుంచి పెట్టుకోండి. అదే సార్ పలకల మీద ఏ రోజు రేట్లు ఆ రోజు ఉండాలి. లేదంటే సార్ ఏం చెప్పారు సార్ మీరు వాళ్ళకు? ఏం చెప్పారు వాళ్ళకు? తగ్గించుకోండి. ఆత్మకూరులో పలకల మీద రేట్లు వేసి 260 కేజీ అమ్ముతున్నారు. మళ్ళీ 260 ప్రతి ఒక్కరు 320 నేను చూపించాలనా? ప్రతి ఒక్క కొట్లలో 300, 320 అమ్మినారు. నా కాడ ఉన్నాయి మొత్తం అన్ని ఉన్నాయి. 320 కూడా అమ్ముతున్నారు. మీ వాళ్ళే చెప్పినారు 320 అమ్ముతున్నామని. మళ్ళీ బీదోళ్ళు ఏ విధంగా తినాలా? 260 ఆత్మకూరులు అమ్మితే ఇక్కడ ఒకటేసారి 320 రూపాయలు అమ్ముతున్నారు. సార్ వీళ్ళకేమన్నా సార్ వీళ్ళకు ఈ చికెన్ సెంటర్లకు ఏమన్నా లైసెన్సులు ఉన్నాయా సార్? వీళ్ళకు లైసెన్సులు అదే సార్ లైసెన్సులు లేకపోతే ఇప్పుడు దాంట్లో వచ్చేసి దాంట్లో అదే వాళ్ళు తినే ఫుడ్లో ఏదన్నా పాయిజన్ కలిస్తే అప్పుడు అధికారులుగా లేకుంటే చికెన్ కొట్టు వాళ్ళని అడగాలన్నా ప్రజలు? అదే సార్ మీరు లైసెన్స్ కూడా చూడాలి కదా వాళ్ళకు ఉన్నాయా లేదా. లైసెన్స్ లేకుండా ఇంత అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారు. అదే సార్ చేయాలి సార్. ఇప్పుడు మీరు వస్తే చికెన్ కొట్ల కాడు 260 కాదు 300, 320 అమ్ముతున్నారు. నువ్వు ఎంత మీద అమ్ముతున్నారు? 320 అమ్ముతారు. మూలాలు అమ్ముతున్నాడు, అవతల కొత్తపల్లి ఆయన అమ్ముతున్నాడు. వాళ్ళ వాయిస్ కూడా ఉంది ఇక్కడ. 320కి అమ్మినది వాయిస్ కూడా ఉంది.
పలకలు పెడతాం సార్, రాత్రి అట్టే పెడతాం, దిగిపోతాం. పలకనేమో 50 రూపాయలు. ప్రతి రోజు తీసుకెళ్ళాలంటే వర్కర్ రాకపోయినా ఎవరైనా చూసుకోమంటారు సార్. వర్కర్ రామంటారు సార్. తగ్గడ ఒకటి సార్ 5 ఏళ్ళు క్లియర్ సార్. 1 ఇయర్ రోజు చేయండి క్లియర్. ఇప్పుడు ఇబ్బంది పెట్టండి, 4 రోజులకి రాకుంటారు. ఒకనే చెప్పుకుంటున్నా కదా అవతల ఎక్కువ పెట్టారు, తక్కువ ఏమన్నారు. నేను కూడా మినిమం రేటు పెట్టుకొని చేయండి. చదవండి సార్. లేదంటే మీకు నోటీస్ చదివి చేస్తుంది రేట్లు రాసి పెట్టాను సార్ పలకల మీద రేట్లు ఎప్పటి నుంచి వేపిస్తారు? అదే ఇప్పుడు చెప్పినాం కదా వాళ్ళకు రేపటి నుంచి పలకల మీద రేట్లు. లైసెన్సులు కూడా ప్రతి ఒక్క షాపుకు లైసెన్సులు ఉండాలి సార్, లేకపోతే దాని మీద చర్య తీసుకుంటాం. అవి కూడా సరే.